మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చర్మ వ్యాధుల్లో అత్యంత ఇబ్బంది కలిగించేటువంటి వ్యాధి సోరియాసిస్ అని చెప్పుకోవచ్చు. సోరియాసిస్ ఉండేవాళ్ళు ఆయా కాలంలోనే వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమిటి, వాటికి ఆయుర్వేదంలోని ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, అండ్ హోమ్ రెమెడీస్ ఏమైనా అందుబాటులో ఉంటాయా, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు ఫ్రమ్ శ్రీ ఆయుర్కల్ప ఆయుర్వేదిక హాస్పిటల్, కొండాపూర్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సోరియాసిస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నార్మల్గా వచ్చే ఏ చర్మ వ్యాధులైనా సరే దానికి ఏవో ఒకటి ఆయింట్మెంట్స్ అప్లై చేసినా లేకపోతే మెడికేషన్ తీసుకున్నా కూడా తగ్గిపోతూ ఉంటుంది. బట్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి అంత వేగంగా తగ్గదు వచ్చింది అని అంటే. మరి ఏంటి మ్యామ్, వీళ్ళు ఏ కాలంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సహజంగా? సోరియాసిస్ అనేది మనందరికీ తెలిసిందే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండ్ ఇట్స్ సైకోసోమాటిక్ డిసీజ్ ఆల్సో. అంటే మన స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్ట్రెస్ అనేది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. మనం ఫస్ట్ అయితే మానసికంగా ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి రిలేటెడ్ కొన్ని రసాయనాలు ఆయుర్వేదంలో చెప్తారనమాట. లైక్ బ్రహ్మీవటి, కొన్ని మేధ్య రసాయనాస్, ఇవి రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రసాయనాలు వాడమంటారు ఆయుర్వేదంలో. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే రసాయన చికిత్స ఆయుర్వేదంలోనే చెప్పబడింది సోరియాసిస్కి. అంటే ఇది వంశపారపర్యంగా వస్తుంది కదా మ్యామ్. అలాంటప్పుడు ఫర్ సపోజ్ మాకుందనుకోండి, పిల్లలకు రాకుండా ఉండేందుకు ముందు నుంచే పిల్లల్ని ఏ రకంగా ప్రిపేర్ చేయొచ్చు అంటారు? ఎలాంటి ఔషధాలు? మన ఆహారము విహారం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. ఆహారంలో అన్నీ అంటే కొన్ని ఉంటాయి అపత్యాలు, రెండు కలిపి తినకూడదు. మేము ఏమంటామంటే సంయోగ విరుద్ధం అంటాం అనమాట. రెండు ఆహార పదార్థాలు కలిపి తినకూడదు. లైక్ మనం మిల్క్ షేక్స్ తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, పాలల్లో కొన్ని పండ్లు అవి వేసి మిల్క్ షేక్స్ తాగుతూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం అనమాట మనకి సోరియాసిస్ రావడానికి. జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, చైనీస్ ఫుడ్, కొన్ని రకాల ఫిష్ అంటే సీ ఫుడ్స్, ఇవన్నీ మనకి సోరియాసిస్కి కారణమవుతాయి. అంటే ఇవి ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే రెగ్యులర్గా తీసుకోవడం, ఇవి ఒక్కసారి రెండుసార్లు తీసుకుంటే వెంటనే సోరియాసిస్ వచ్చేది. అవి మనము ఆ ఆహారాలు ఇంకంపాటబుల్ ఫుడ్స్ అనేటివి మనము అవాయిడ్ రావాల్సి ఉంటుందన్నమాట. ఈ ముఖ్యంగా ఈ విరుద్ధ ఆహారాలు అనేటివి మానేయాలి మనం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ అనేది మనం ఫస్ట్ నుంచి మేనేజ్ చేస్తూ ఉండాలి. లైక్ మన మెడిటేషన్ కానీ, మన ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఎప్పుడెప్పుడు అంటే ఎక్కువ గోల్స్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ చేయించి అనవసరంగా, అంటే జెనెటిక్ ఉంది మనకు అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇవ్వకుండా మంచి ఆహారాలు, మంచి విహారము వాళ్ళకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ సమస్య దాదాపు 80% వరకు మనం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినా వెరీ మైన్యూట్గా వస్తుంది. సరే, అయితే మరి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఇది తగ్గడానికి ఛాన్స్ ఉండదంటారా? వాళ్ళు ఎప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ దీంతో సఫర్ అవ్వాలా? ఇది 100% తగ్గచ్చు, కాకపోతే మళ్ళీ కూడా రికరెన్స్ కూడా ఉండొచ్చు. ఆ టైంకి 100% తగ్గుతుంది. ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, చాలా లీషన్స్, పెద్ద లీషన్స్ వస్తారు. మనం ఇచ్చే పంచకర్మలు, డీటాక్సిఫికేషన్, శమన ఔషధాలు, కొన్ని మెడికేషన్స్, రసాయనాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి అప్పటికి 100% తగ్గుతుంది, ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది. మళ్ళీ వెన్ దే ఎక్స్పోజ్ టు అదర్ క్లైమేట్స్, అంటే ఈ సీజనల్గా వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు చలికాలంలో ఎక్కువ అవ్వచ్చు. వాళ్ళు ఏదైనా ఇంకంపాటబుల్ ఫుడ్స్, నేను చెప్పిన జంక్ ఫుడ్స్ అలాంటి బయట మనకు దొరుకుతున్నాయి, అసలు అవి ఏ ఆయిల్స్తో చేస్తున్నారో ఏమో మనకి చాలా వరకు ఐడియా ఉండదు. ఆ బయట ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువగా మానసిక ఉద్వేగం, అంటే యాంగ్జైటీ, స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల ఇట్ మై రిక్కర్ అనమాట, మళ్ళీ రావచ్చు. కాకపోతే సివియారిటీ ఇంత ఉండదు, కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనము ఒక్కోసారి తగ్గుతానే ఇంకా ఇది అయిపోయింది, ఇంకా రాదు అనుకునే దానికి లేదు. మన లైఫ్ స్టైలు, డైట్ ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి జీవితాంతం. అంటే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం అవలంబించాలన్నమాట. స్కిన్ డిసీజెస్ అంటే సాధారణంగా ట్రాన్స్మిటెడే ఉంటాయి కదా మ్యామ్. వెరాజ్ సోరియాసిస్కి వచ్చినప్పటికీ అలానే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుందా? సోరియాసిస్ జనరల్గా అంటువ్యాధి కాదు, మనము భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇదేం వ్యాప్తి చెందదు. ఒకవేళ సోరియాసిస్ ఎక్కువైపోతే వచ్చే అనదర్ డిసీజెస్ ఏముంటాయి? ముఖ్యంగా సోరియాసిస్ అనేది లోకల్గానే స్కిన్కే కాకుండా మనకి జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది, అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక కాంప్లికేటెడ్ డిసీజెస్గానే మనం ట్రీట్ చేస్తామన్నమాట. ముందు వచ్చినప్పుడు అందుకే మనం అది స్కిన్ లెవెల్లోనే తగ్గేదానికి చూసుకోవాలి. దాంతోపాటు ఈ ఆహారం విహారం అనేది, లైఫ్ స్టైల్ అండ్ డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి ఎట్లా ఉంటుంది మ్యామ్ ఆయుర్వేద చికిత్స విధానం, ఎలా ఉంటుంది స్టేజెస్ వైజ్? ఆయుర్వేద చికిత్సలో మనం ముఖ్యంగా చెప్తాము, ఆహార పదార్థాలు ఎక్కువగా స్పైసీ ఫుడ్స్, ఎక్కువగా పుల్లగా ఉండేటివి, అంటే ఎక్కువ కారము, ఎక్కువ పులుపు, ఎక్కువ ఉప్పు, ఈ 3 అవాయిడ్ చేయమంటాం అనమాట.
అంటే ఎక్కువ లవణ రసం ఒకటి అవాయిడ్ చేయమంటాము. కటు అంటే ఎక్కువ కారంగా ఉండేటివి అవాయిడ్ చేయమంటాము. ఆమ్ల పదార్థాలు అంటే పుల్లగా ఉండేటివి అవాయిడ్ చేయమంటాం. ఈ ఆహార పదార్థాలు చాలా మైనర్గా తీసుకోమంటాం అనమాట. అంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్ బేసిస్లో ఈ పులుపులు, ఈ ఉప్పు కారం అనేది తగ్గించమంటాం. మైల్డ్ సాత్విక్ డైట్ తీసుకోమంటాం. సో విహార విషయానికి వస్తే స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా టెక్నిక్స్, మెడిటేషన్ ఇలాంటివి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు కొన్ని మేధ్య రసాయనాలు కూడా ఇస్తాము. రసాయన చికిత్సలు ఉంటాయి వీళ్ళకి. సో లోకల్ చికిత్సలు ఉంటాయి, అంటే లోకల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ. ఒకటి రూట్ కాజ్కి మనకు మెయిన్గా ఇది ఎక్కువగా మానసిక ఆందోళన వల్ల వస్తుంది కాబట్టి శిరోధారలు, తక్రధారలు లాంటి వాటిని, అండ్ బాడీ అంతా సేకము అంటే కొన్ని కషాయాలు అయితే ఏంటి, కొన్ని ఆయిల్స్ అయితే ఏంటి, బాడీ అంతా పోయడం వల్ల కూడా చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట. రైట్. సో సోరియాసిస్లో కూడా రకరకాల సోరియాసిస్లు ఉంటాయి కాబట్టి వివిధ శరీర భాగాల్లో వచ్చే దాన్ని బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు. ఈ సోరియాసిస్ ఉండే వాళ్ళకి ఇచ్చింగ్ కూడా బాగుంటుంది కాబట్టి అది బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో హోమ్ రెమెడీస్గా వాళ్ళు ఏం చేయొచ్చు, స్కిన్ని ఎలా ఉంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు? సో హోమ్ రెమెడీస్కి ఇప్పుడు సోరియాసిస్ కొంతమందికి ఓన్లీ స్కాల్ప్లో ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ పామ్స్లో ఈ సోల్స్లో ఉంటుంది, కొంతమందికి బాడీ అంతా డిఫరెంట్గా రావచ్చు అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే డ్రైనెస్ తగ్గించుకోవాలి. ఎప్పుడు మనము ఆయిల్స్ అప్లై చేస్తూనే ఉండాలన్నమాట. సో ఎప్పుడు డ్రైనెస్ లేకుండా రోజుకు ఒక 5-6 సార్లు ఆయిల్ అప్లై చేస్తూ ఉండాలి. ఏం ఆయిల్ అయినా మేము మన క్లినిక్ దగ్గర అంటే మనం మెడికేటెడ్ ఆయిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం వాళ్ళు, దాన్ని బట్టి యాజ్ ఎ హోమ్ రెమెడీగా అందరూ కొబ్బరి నూనె రెగ్యులర్గా ముఖ్యంగా ఈ శీతాకాలంలో కొబ్బరి నూనె రోజుకు 4-5 సార్లు అప్లై చేసుకోవడము. ఇంకొకటి వాళ్ళు స్నానం చేసే నీళ్లు గోరువెచ్చ నీళ్లుగా ఉండేటట్టు చూసుకోవాలి. సోరియాసిస్ వాళ్ళు ఏ కాలమైనా చల్ల నీళ్ళు స్నానం చేయకూడదు, వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. సో ఈ స్నానం చేసే నీళ్ళల్లో కూడా కొన్ని వేపాకులు, గన్నేరాకులు, ఈ 2 చాలా మంచిది అనమాట. ఈ 2 మనము వాటిని శుభ్రంగా కడిగి మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ మాయిశ్చర్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది అనమాట మన వేపాకు. సో వాళ్ళకి మాయిశ్చర్ అనేది లాస్ ఉండదు, కొంచెం తేమగా ఉంటుంది. ఇది వెంటనే వాళ్ళు ఆయిల్ అది అప్లై చేసుకోవడం వల్ల కూడా రెండిటికి వాళ్ళకి డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో అదొకటి. గన్నేరాకులు కూడా యాంటీ ఇన్ఫెక్టివ్గా ఉంటాయి మనకి. సో ఈ గన్నేరాకులతో తయారు చేసే ఆయిల్స్ కూడా మనకి మార్కెట్లో బాగా జరుగుతాయి. చాలా రకాల ఆయిల్స్ మనకి చెప్పబడినాయి ఆయుర్వేదంలో. సో ఎప్పుడు అప్లై చేసుకుంటూ వెట్గా ఉంచుకుంటూ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో సోరియాసిస్ రావడానికి మెయిన్ రీజన్స్ అండ్ ఆయుర్వేద చికిత్సా విధానాలు అండ్ యాజ్ వెల్ as రెమెడీస్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.